రెండోది మళ్ళీ బైబిల్లోకి వెళ్ళి చూస్తే ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎగ్జైల్కి ముందు రాసిన వాళ్ళు. ఎగ్జైల్ అంటే ఇజ్రాయేలీల్ని బాబిలోన్కి ఎగ్జైల్ చేశారు కదా 6th సెంచురీ బీసీఈలో. ఈ 6th సెంచురీ బీసీఈకి ముందు రాసిన ప్రవక్తలు ఎవ్వరూ కూడా మోషేని అసలు ప్రస్తావించలేదు. వీళ్ళలో ఆమోస్ ఉంటాడు, హబాక్కుక్ ఉంటాడు, హోషియా ఉంటాడు, యెషయా, ఇర్మియా, యోనా, మీకా, నాహూమ్, జెఫన్యా. వీళ్ళెవ్వరూ కూడా మోషే గురించి ప్రస్తావన అసలు తీసుకురానే లేదు. ఎవరు కూడా వీళ్ళ గురించి రాయలేదు. అయితే ఈ దిశగా ఈ మాట మీద డాక్టర్ మార్గరెట్ బార్కర్ అని ఒక పెద్ద మెథడిస్ట్ ప్రీచర్ ఆవిడ. షీఈ్ అ ప్రీచర్ అండ్ బిబ్లికల్ స్కాలర్. ఆవిడ యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్లో థియాలజీ చదివారు, ప్రొఫెసర్ కూడా. సో ఆవిడ అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే, వై ఈజ్ మోసెస్ నాట్ అ పార్ట్ ఆఫ్ ద రిలీజియన్ ఆఫ్ ది ప్రీ ఎగ్జైలిక్ ప్రాఫిట్స్? అసలు మోషే గురించి ఎందుకు ఎవరూ ప్రస్తావించలేదు? నేను ఇప్పుడు చెప్పిన లిస్టు ప్రవక్తలు ఎవరు కూడా మోషే గురించి ప్రస్తావించలేదు, ఎందుకు అని అడుగుతున్నది ఆవిడ. సో ఈ స్కాలర్షిప్ నుంచి మనం చూసుకుంటే కనుక మోషే ఈజ్ అ ఫిక్టీషియస్ క్యారెక్టర్. మోషే ఇంట్రడ్యూస్ చేసిన యెహోవా మరి ఎంతవరకు అన్నది మనం నెక్స్ట్ డిసైడ్ చేద్దాం. మా కరుణాకర్ అండ్ ఎస్తర్ గారు చెప్పిన దాన్నే నేను ఫార్వర్డ్ చేస్తాను. నిర్గమాకాండం 6:2 ఫస్ట్ టైం యెహోవా మోషే దగ్గరకు వచ్చి, నా పేరు యెహోవా, సర్వశక్తిమంతుడైన దేవుడితో నేను అబ్రహాము ఇసాకు ప్రత్యక్షమైతిని, కానీ వాళ్ళ పేరు నాకు తెలీదు అన్నట్టు ఏదో వచనం ఉంటుంది. నా పేరు వాళ్ళకి తెలియదు. బట్ మనం ఆదికాండం ఇవన్నీ పోతే యెహోవా ఈరే అనే ఒక ప్లేస్ ఉంటుంది. అంటే అనేక చోట్ల ఈవెన్ హాగరు ఎవరైతే ఉన్నారో ఆమెకు కూడా యెహోవా పేరు తెలుసు. అంటే మరి ఆదికాండంలో అన్ని చోట్ల ఈ పేరు ఉన్నప్పుడు ఇక్కడ నా పేరు నీకు తెలియదు, నేను ఎవరికి తెలియపరచలేదు అంటేనే మనకు డౌట్లు ఎందుకు వస్తాయనంటే ఇది ఒక క్రియేటెడ్ క్యారెక్టర్. అంటే డైరెక్ట్గా ఈ బైబిల్ రాసిన వాళ్ళు యెహోవానే ఇన్సల్ట్ చేస్తున్నట్టు ఉంటుంది ఈ వచనం. ఇక రెండో పాయింట్కి వద్దాం. అసలు ఎల్ అండ్ యెహోవా ఇద్దరు వేరు. సో హిస్టారికల్గా పరంగా చూస్తే దీన్ని మా ఎస్తర్ గారు కూడా సపోర్ట్ చేయాలి. ఎల్ కానీ యెహోవా కానీ ఒకటి కాదు. కానీ బైబిల్ రాసే వాళ్ళు ఏం చేశారంటే రెండింటిని కలిపేశారు. మనకు యుగరేటిక్ టెస్ట్ అని ఉంటుంది, దీంట్లో యుగరేటిక్ ప్యాంథియాన్ ఆఫ్ గాడ్స్ అండ్ గాడెసెస్ అని ఉంటుంది. సో ఎల్ అనే దేవుడు సుప్రీం, ఈయననే ఎలియాన్ అన్నారు. ఈ ఎలియాన్ అనే పదం కూడా మనకు బైబిల్లో చాలా చోట్ల కనిపిస్తుంది. సో ఈ ఎలియాన్ నుంచి చాలామంది పుట్టారు. అంటే ద్వితీయోపదేశకాండం 32, 8, 9 వచనాలని తీసుకుంటే అక్కడ చాలా క్లారిటీ ఉంటుందన్నమాట. అంటే ఇదంతా క్రియేటెడ్ క్యారెక్టర్ అన్నమాట. ఇంకోటి, మోషే కూడా లేడు. సర్ప్రైజ్ ఏంటంటే మోషేనే కాదండి, అబ్రహాము, ఆదాము, అవ్వ, ఈ ఏ క్యారెక్టర్ కూడా 4వ శతాబ్దం వరకు, అంటే 4వ శతాబ్దం అంటే సామాన్య శకానికి పూర్వం 4వ శతాబ్దం వరకు ఈ పేరు కూడా ఏ హిస్టారికల్ రికార్డ్స్లో లేవు. హిస్టారికల్ రికార్డ్స్ అంటే గ్రీక్ రికార్డ్స్ కానీ ఈజిప్షియన్ రికార్డ్స్లో ఎక్కడా లేదు. సో ఇది ప్రాబ్లం. సో ఇది అంతా ఎందుకు జరుగుతుంది అంటే ఈ క్యారెక్టర్ల పేర్లన్నీ కూడా, అంటే యెహోవా కానీ ఇవన్నీ కూడా అంతకు ముందు ఏవైతే స్టోరీలు ఉన్నాయో అవి అకాడియన్ కానివ్వండి, సుమేరియన్ కానివ్వండి, దాని నుంచి కాపీ కొట్టుకున్నారు. ఒక ఉదాహరణ ఇస్తాను. సార్గన్ ఆఫ్ అకాడ్ అని ఒక ఆయన ఉన్నాడు. ఈయన అకాడియన్ కింగ్. 2300 బిఫోర్ కామన్ ఎరా. ఆయన ఒక బుట్టిలో పెట్టి వాళ్ళ తల్లి నదిలో వదిలిందని ఈ స్టోరీలన్నీ ఉన్నాయి అక్కడ. సో మోషే క్యారెక్టర్ని క్రియేట్ చేసే వాళ్ళు కూడా సార్గన్ ఆఫ్ ఎక్కాడ్ కథని అడ్డంగా కాపీ కొట్టుకొని బైబిల్లో పెట్టుకున్నారు. సో మరి మోషే లేడు, అబ్రహాం లేడు, నోవా లేడు, వీళ్ళంతా లేకుంటే యెహోవా ఎక్కడి నుంచి వస్తాడండి? సో 4వ శతాబ్దంలో ఈ బైబిల్ రాసేవాళ్ళు ఒక్కరు రాశారా, చాలామంది రాశారా, దీని మీద కూడా కన్ఫ్యూజన్ ఉంది. కానీ అల్టిమేట్లీ ఏంటంటే 4వ శతాబ్దం కంటే ముందు బైబిల్కి సంబంధించిన ఏన్షియంట్ ప్రతులు ఏవి లేవు, ఇప్పటికి కూడా లేవు. అయితే ఇలాంటి క్రైస్తవులు మనల్ని ఏమడుగుతున్నారంటే మీ వేదాలకి రిటర్న్ ప్రూఫ్ కావాలి. బైబిల్కే 4th సెంచరీ బిఫోర్ రిటర్న్ ప్రూఫ్ లేదు. సో మా ప్రతిపాదన ఏంటంటే ఇవన్నీ క్రియేటెడ్ క్యారెక్టర్లు. యెహోవా క్రియేటెడ్ క్యారెక్టర్, ప్రవక్తలు కూడా క్రియేటెడ్ క్యారెక్టర్. సరే మరి ఎందుకు బైబిల్ని క్రియేట్ చేశారంటే యూదులు ఒక పట్టాన కలిసి ఉండడానికి. అంటే వాళ్ళలో ఏదో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది, వాళ్ళలో కొట్లాటలు ఉన్నాయి.
వాళ్ళు ఏం చేశారంటే ఒక దేవుణ్ణి క్రియేట్ చేసుకొని ఈ ప్రవక్తల్ని క్రియేట్ చేసుకొని మనం కలిసి ఉందాము అనే ఒక కాన్సెప్ట్తో ఈ బైబిల్ని క్రియేట్ చేస్తారు. సో మా పక్షం అయితే చాలా సింపుల్ అండి. యెహోవా లేడు, ఎల్ అనే దేవుడు ఉన్నా కూడా అది ప్యాంథియాన్ గాడ్, వీళ్ళకి సంబంధించిన వాడు కాదు. అసలు అంటే వేరే దేవుల్ని తీసుకొని కాపీ కొట్టుకొని ఒక బుక్ను రాసుకున్న వీళ్ళు ఎంతవరకు నిజమో ప్రేక్షకులు నిర్ణయించుకోవాలి. మా ప్రతిపాదన అయితే ఇవన్నీ కల్పితాలు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతిపాదనలో రాజును నియమించుకోవచ్చు అని చెప్పింది ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 14వ వచనంలో. సమూయేలులోకి వచ్చేటప్పటికి రాజుని పెట్టకూడదు అని చెప్పడం 8వ అధ్యాయంలో చూడొచ్చు. అంటే పెట్టొచ్చు, పెట్టకూడదు రెండు ఒకే క్యారెక్టర్. 12వ అధ్యాయం 8వ సమూయేలు 8వ అధ్యాయం, మొత్తం 8వ అధ్యాయం. సమూయేలు. మొదటి సమూయేలు 8వ అధ్యాయం అంతా కూడా డిస్కషన్ ఉంటుంది. మీరు పరస్పర విరుద్ధాలు అంటే ఒకే క్యారెక్టర్ వీళ్ళకి రెండు రకాలుగా చెప్పటం. ఇప్పటిదాకా యెహోవా కల్పితము అనేటటువంటి పక్షం యొక్క వాదనలు విన్నాము. వాళ్ళు చూపించినటువంటి ఆధారాలు కానీ చెప్పినటువంటి రిఫరెన్స్లు కానీ చూసాము. ఇప్పుడు కలిపక్షం అంటే యెహోవా కలిపురుషుడు అనేటటువంటి పక్షం యొక్క వాదనలు విన్నాము. మీరు మొదలు పెట్టండి. సో మొదటగా కరుణాకర్ దగ్గరికి వచ్చేటప్పటికల్లా కరుణాకర్ ఏమన్నాడు అంటే ఈ యొక్క యెహోవా క్యారెక్టర్ ఎలా ఉంది అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా చెప్తాడు. ఆయన క్యారెక్టర్ అనేది చాలా ఫ్లాస్ ఉన్నాయి. ఒక దగ్గర అబద్ధం ఆడతాడు, ఇంకో దగ్గర చెప్పాల్సింది చెప్తాడు, ఇంకొక దగ్గర మారుస్తాడు. అలాగే ఒక్కొక్క దగ్గర చాలా మంచిగా ఉంటాడు, ఇంకొక దగ్గర చాలా కఠినంగా ఉంటాడు అని చెప్పాడు. అంటే ఒక ప్యాటర్న్ ఉండదు అని. యాక్చువల్గా మేము చెప్తుంది కూడా అదే, ప్యాటర్న్ అనేది ఉండదు. ఈ ప్యాటర్న్ అంతా దేనికి సరిపోతుంది అంటే అధర్మానికి సరిపోతుంది. అధర్మం ఎవడైతే చేస్తాడో వాడికి ఈ ప్యాటర్న్లు అన్నీ ఉంటాయి. మంచిగా ఉంటాడు, వంచిస్తాడు, ఆ తర్వాత తిరిగి దెబ్బ కొడతాడు. మనం ఇందులో చూస్తే యెహోవా అంటే బైబిల్లో చూస్తే తన వారికి కూడా మోసం చేసిన సందర్భాలు ఉన్నాయి, బయట వాళ్ళకే కాకుండా. సో ఆయన ప్రతి ఒక్కరికి కూడా అలా చేస్తూనే ఉంటాడు. తర్వాత ఇంకొన్ని రెఫరెన్స్లు కూడా ఇచ్చాడు. ఏంటి అంటే సమూయేలు కానీ లేకపోతే ఇంకొకటి ద్వితీయోపదేశ కాండంలో కానీ అసలు మీకు రాజుని పెట్టను అంటాడు, రాజుని పెడతాను అంటాడు. సో ఇదంతా కూడా ఆయన పార్ట్ ఆఫ్ గేమ్. అది ఎందుకు అంటే ఆయనకి ఒక సైన్యం తయారవ్వాలి. ఆ సైన్యం ఆయన మాట వింటుందా లేదా అనేది చూడాలి. ఆయన మాట వినకపోతే ఆయన వాళ్ళకి శిక్షించడానికి కూడా ఆయన వెనుకాడడు. ఎలా అంటారా, ఇక్కడ మనం కొన్ని దగ్గరలో యెహోవా యుద్ధాలు గెలిచినట్టు ఉంటుంది, యుద్ధాలు ఒక్కొక్క దగ్గర ఓడిపోతున్నట్టు కూడా ఉంటుంది. ఎందుకంటే ఆయన దేవుడు కాదు. ఈ విషయం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అయితే ఉంది. ఆయన ఒక రాక్షస అంశకు చెందినవాడు కనుక ఆయన అబద్ధాలు ఆడతాడు, దొంగతనాలు చేస్తాడు, దౌర్జన్యాలు చేస్తాడు, మాటలు మారుస్తాడు. అసలు ఎన్నైతే చేస్తాడో అది కూడా బైబిల్ అనేది కలి మొదట పాదానికి సంబంధించినది. అంటే మనం ఒకవేళ ఆ కాల చరిత్రగా తీసుకుంటే ఇంకా ముందు ఇంకా మనం చాలా మతాలు చూడాల్సి వస్తుంది. అలానే ఇంకా చాలా దౌర్జన్యాలు చూడాల్సి వస్తుంది. ఆ తర్వాత ఎస్తర్ గారు చెప్పినట్టు, తర్వాత మన భాస్కర్ రాజు గారు చెప్పినట్టు మోషే కానీ లేకపోతే చాలామంది ప్రవక్తలు కానీ వాళ్ళంతా కూడా కల్పితం. వాళ్ళు కల్పితం కనుక యెహోవా కూడా కల్పితం అని వాళ్ళొక ప్రతిపాదన చేశారు. నేను అనేది ఏంటంటే మోషే అనేవాడు అక్కడ కల్పితమా నాకు అనవసరం, లేదా ఇంకొక ప్రవక్త కల్పితమా నాకు అనవసరం. నేను అనేది ఏంటి అంటే బైబిల్ మొత్తం మీరు పాత నిబంధన చూసుకుంటే మొత్తం అంతా కూడా కల్పితమేనా? కాదు. మనకి కొన్ని అక్కడ యుద్ధాలు జరిగినట్టు ఉన్నాయి, కొంతమంది రాజుల తాలూకు సాక్ష్యాలు ఉన్నాయి. చాలా వరకు కల్పితం అయితే అయి ఉండొచ్చు, బట్ కొన్ని ఉన్నాయి. అవన్నీ ఎవరి మీద జరిగాయి, ఎవరి ప్రకారం జరిగాయి, అవి దేనికోసం జరిగాయి, కలి ప్రకారం జరిగాయా లేదా, దౌర్జన్యం జరిగిందా లేదా, దుర్మార్గం జరిగిందా లేదా, పక్క వాళ్ళని దోచుకోవడం జరిగిందా లేదా. సో మోషే తెచ్చి ఉండకపోవచ్చు, ఇంకొకటి తెచ్చి ఉండొచ్చు. బట్ నేను అనేది ఏంటంటే ఒక ప్రవక్త కాకపోతే మిగతా ప్రవక్తలు కూడా ఆ ఏదైతే పేరు యెహోవా అనే పేరు ఉందో ఆ పేరు మీద ఎందుకు చేయాలి? మిగతా వేరే పేర్లతో చేయొచ్చు కదా. కరెక్టే. నేను ఇందాక చెప్పినట్టు కొన్ని మార్పులు అయితే ఉంటూ వస్తున్నాయి. అవన్నీ కూడా కలి ప్రభావం చేత జరుగుతున్నాయి. ఈ మనుషులు ప్రేరేపించబడి అవన్నీ కూడా చేస్తున్నారు. మీరు ఇక్కడ క్లియర్గా ఒక విషయం చూస్తే మనకి భాగవత పురాణం మొదటి స్కందం అధ్యాయం 18 శ్లోకం 8లో ఉంటుంది. దుర్మార్గులు, దుష్టులు అలాంటి వాళ్ళని ప్రేరేపించగలడు ఈ యెహోవా లేదా కలి. నేను రెండు ఒకటే మాట్లాడతాను. కానీ ఎవరైతే అంటే ధైర్యంగా ధర్మం పరంగా ఉంటారో వాళ్ళని ఏమీ చేయలేడు యెహోవా. కనుక ఈ ఎడారి జాతి వాళ్ళంతా కూడా మొత్తం ఈ అధర్మానికి సంబంధించిన వాళ్ళు కనుక వాళ్ళని ఒక్కొక్కలా ప్రేరేపిస్తున్నాడు, ఒక్కొక్కలా వాళ్ళతో ఆడుకుంటున్నాడు, ఒక్కొక్క రకమైన దుర్మార్గం చేస్తున్నాడు. అందుకే మనకి బైబిల్లో చూసుకుంటే ఇన్ని ప్యాటర్న్స్ ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. ఒక్కొక్క దగ్గర ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది, అబద్ధాలు ఉంటాయి. ఇవన్నింటికీ కూడా కలిపురుషుడు కారణం వల్లనే, ఈ కలిపురుషుడే ఈ యెహోవా అనడానికి నా యొక్క ప్రతిపాదన ఇది.